హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మరొక దినంలోనికి మీ అందరికీ వెల్కమ్. దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకుందాం. ఈ వేకువని ఆయన పాద సన్నిధిని మోకాలుని ప్రభు మనల్ని సజీవు లెక్కలో ఉంచినందుకు మనం ఆయనకు వందనాలు చెల్లిద్దాం. యోబు గారు అంటారు కదా, నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలగ చేయను అని. కనుక ఈ ఊపిరి మనలో ఉన్నదంటే దేవుడు మనలో ఉన్నాడని, ఆయన శ్వాసలో మనం అందరము ఉన్నామని. కనుక మనము ఈరోజంతా ప్రయాణిస్తుండగా పనుల్లోనూ మన యొక్క దినవారీ అనేకమైన పనుల్లో అనేక చోట్లకు వెళ్తుండగా ప్రభు ఆత్మ మనకు వివేచన కలగజేసి నడిపించులాగన, ఈరోజంతా కూడా ఆయనకి ఇష్టమైన జీవితం జీవించులాగన మన కొండ కోట ఆశ్రయదుర్గమైన దేవాది దేవుని పాద సన్నిధికి వద్దాం. మన హృదయములో ఆయన యందు కుమ్మరించుదాం. నమ్మిక ఉంచండి. ప్రభు సన్నిధిని సాగిలపడండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. మా కొండ కోట ఆశ్రయ దుర్గమ మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవా మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మా రక్షణ దుర్గము మీరే నాయన, మా రక్షణకర్త మీరే తండ్రి. ఎత్తైన నా కోట మీరే ప్రభా. మేము కదిలించబడము తండ్రి అంటూ నాయన మీ సన్నిధిని మోకరిల్లిన ప్రతి బిడ్డ తలల మీదకి ఆశీర్వాదములు వచ్చిన గాక. వారి గృహములోనికి ప్రభా మీ దూతల సంచారము తండ్రి దిగును గాక. ప్రతి ఒక్కరి గృహము చుట్టూ మీ యొక్క కంచెను వేయును గాక. ప్రతి ఒక్కరి ప్రాణముల చుట్టూ, వారి చేతి కష్టార్జితముల చుట్టూ ప్రభా మీ యొక్క కాపుదల ఉండును గాక. తండ్రి, నీ రెక్కల చాటున శరణ చొచ్చున్నామయ్యా. మా ప్రాణములు నిన్ను అంటి వెంబడించుచున్నట్లుగా తండ్రి యేసయ్య ఎప్పుడు కూడా మీ దాపున ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. ఆకాశమునకు భూమికి మీరే దేవుడు తండ్రి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన సృష్టికర్త, మీకు అసాధ్యమైనది లేదు తండ్రి. మీ యొక్క అధికారంలో మీరు లోకమంతా జయించున్నారు కనుక తండ్రి, ధైర్యంగా కృపాసనం యుద్ధకు వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి, హక్కును బట్టి ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి, ఈ యొక్క కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ దృష్టికి పాత్రలన్నట్టుగా, నీ దృష్టికి కృప పొందినట్లుగా తండ్రి ఈ వేకునే ప్రభువా నా యొక్క స్తుతి స్తోత్ర బలి నీ సన్నిధిని సమర్పిస్తున్నానయ్యా. ప్రభువా యేసయ్య, నా ప్రార్థనకు చెవియొగ్గి నా యొక్క అవసరతలన్నింటిలోనూ మీరే యెహోవా రాఫావై, ఎల్ రోయివై, ఎల్ షద్దాయివై, చూచుచున్న దేవుడవై నన్ను చూచుచూ నాయన నాకు జ్ఞానోపదేశము చేస్తూ, నాకు మార్గోపదేశం చేస్తూ మమ్మల్ని నడిపించయ్యా. అయ్యా అనేక పనుల్లో ఒత్తిడి వలన ప్రభు యేసయ్య నేను కృంగిపోచున్నానయ్యా. అయ్యా నేను అసంపూర్ణను ప్రవ్వా, మీరు మాత్రమే పరిపూర్ణులు ప్రవ్వా. అందుకే ప్రభా నేను కూడా మీ వలె పరిపూర్ణతలోనికి నడిపింపబరు వరకు నా చెయ్యి విడవకయ్యా. నీ సహాయం నాకు కావాలి తండ్రి, నీ జ్ఞానం నాకు కావాలి ప్రభా. మీరు నాతో లేకుంటే నేను ఏమీ కూడా చేయలేను ప్రభా. నేను శూన్యము నాయన, నేనన్నది ఏమీ లేదు ప్రభా, నాకున్నది ఏది లేదు ప్రభా. నాకు ఏదైనా ఉన్నదంటే అది కేవలం మీరిచ్చిందే అయ్యా. ఈ జీవితం మీదయ్యా, ఈ ప్రాణం మీదయ్యా, ఈ కుటుంబము నీదయ్యా, నా గృహాధిపతివి నీవయ్యా ప్రభువా. నీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రములయ్యా. నా జీవితం మీద పూర్ణ అధికారం నీకు మాత్రమే ఉంది నాయన. కనుక మీరు మాత్రమే నడిపించండి ప్రభా. మరి సాతాను తండ్రి యేసయ్య నా జీవితంలో తొంగి చూడకున్నట్లుగా కంచెను వేసి ప్రభా దానికి లోపలికి అనుమతి ఇవ్వకండి ప్రభా యేసయ్య. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభా నీ చేయి విడవక నేను వెంబడిస్తానయ్యా అంటూ ప్రభా యేసయ్య నీ సన్నిధిని ప్రమాణం చేస్తున్న బిడ్డలున్నారు ప్రభా. తండ్రి, మౌనంగా ఉండకనైనా సమాధానం ఇయ్యండి తండ్రి. విననేరకొనున్నట్లు నా యొక్క చెవులు మందము కాలేదన్న దేవుడవు కదా నాయన. సహాయం చేయనేరకొనున్నట్లుగా నా హస్తము కురిచకాలేదన్న దేవుడవు కదయ్యా. అయ్యా నీ దయగల హస్తము చాపిరి ప్రభా, నీ దక్షిణ హస్తముతో వారిని ఆదుకో ప్రభా. అప్పుల్లో ఉండే ఆశీర్వాదంలోకి నడిపించినైనా, అనారోగ్యంలో నుంచి జీవంలోనికి నడిపించినైనా, గొడ్రాలితనములో నుంచి ప్రభు యేసయ్య ఫలభరితమైన జీవితం జీవించిన అనేక కుమారులు కుమార్తెలు గలదై ఆశీర్వదింపబడిన సంతానముగా కుటుంబముగా వారిని దీవించండి తండ్రి. గృహం లేని వారికి గృహము దయచేయండి ప్రభా. ఆధ్యాత్మికంగా ప్రభా పడిపోతున్న వారందరినీ ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. ఉన్నతంగా నమ్మకంలోను విశ్వాసంలోను అంచెలంచెలుగా ఎదిరించండి నాయన. అనేక మందికి మీ సన్నిధికి తీసుకొని వచ్చుటకు ప్రభా ఒక పనిముట్టుగా వారిని వాడుకున్న మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందండి తండ్రి. మా బిడ్డల ద్వారా మీరే మహిమ పొందండి ప్రభా. వారి జీవితాల కార్యాలు చేయండి ప్రభా, క్రియ చేయండి తండ్రి. తల్లిదండ్రులకు లోబడి హృదయం దయచేయండి ప్రభా. మీ యందు భయభక్తులు గల హృదయం దయచేయండి తండ్రి. అయా
సహాయం చేయండి అయ్యా. యవనస్తులను కాపాడండి ప్రభా, వెన్నండి తండ్రి యేసయ్య. వారిని పడిపోనివ్వకుండా లేవనెత్తండి ప్రభా, మీ యొక్క శిలువ ప్రేమతో ఆకర్షించు తండ్రి. మీకు సాక్షులుగా వారందరి జీవితాలు మార్చబడను గాక తండ్రి. కుటుంబంలో ఉన్న వృద్ధాప్యంలో తల్లిదండ్రులు బట్టి వందనాలు ప్రభా. ఆరోగ్యాలు దయచేసి నడిపించండి ప్రభా. ఈ ఉదయం నుంచి సమయం వరకు నాయన మరలా నీ సన్నిధిని మోకరిల్లు వరకు తండ్రి. బయటకు వెళ్ళుచుండగా ప్రయాణాలను ఇంట్లో తోడుగా నడిపించి మరల క్షేమము గృహమునకు చేరి నీ నామము స్తుతించు సమయం వరకు కూడా మీ దూతల కాపుదలను దయచేసి అడుగు అడుగున ఆలోచన చెప్పి నడిపించమని నా ప్రభును రక్షకుని యేసు నామములో ప్రతి కుటుంబమును పేరు పేరున సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గుడ్ డే ఎవ్రీవన్.